ఓం లక్ష్మీ గణపతి నమః సర్వసిద్ధి వెంకటేశ్వర నమః. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. నవంబర్ ఆఖరి వారం నుంచి వచ్చే సంవత్సరం 2026 మార్చి వరకు ఎలా ఉందో చూసుకుందాం. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళండి. గురుడు, కేతువు, రాహువు, శుక్రుడు, బుధుడు ఈ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. గురుడు వల్ల ఏమిటంటే ఈ సంవత్సరం ధనం, సంతాన అభివృద్ధి అన్ని రకాలుగా శుభం కలుగుతుంది. గృహ నిర్మాణం, ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి ఉద్యోగాలకి లేదా భూమి కొనడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ జరుగుతుంది ఈ సంవత్సరం. అలాగే చంద్రుడి వల్ల సర్వకార్యములను సిద్ధి పొందుతారు. అలాగే కేతు గ్రహం వల్ల విఘ్నాలు తొలగి మంచి జరుగుతుంది. ఇంతకుముందు ఏమన్నా పనుల ఉపాధి ఈ సంవత్సరాంతంలో మార్చిలోపు అయ్యే అవకాశం ఉంది. అలాగే రాహు వల్ల ప్రయాణాలు, విదేశీ పర్యటనలు, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. అలాగే శుక్రుడి వల్ల భార్య పిల్లలకి కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు, భోజనాలు అన్నీ బాగుంటాయి. అలాగే బుధుడి వల్ల శుభాలు, జ్ఞానం తెలివిగా ప్రవర్తిస్తారు. అలాగే వ్యాపారం, చదువులో కూడా బాగా రాణిస్తారు. ఈ సంవత్సరం 2026 మార్చి వరకు మనం ఫలితాలు చూసుకుంటే, అలాగే కొన్ని గ్రహాలు మనకి కుజుడు, శని, రవి వీటికి శాంతి చేసుకోవాలి. వాటి వల్ల ఏంటంటే కష్టం, ధన నష్టం, రియల్ ఎస్టేట్ కొద్దిగా అనుకూలం తక్కువగా ఉండడం, భూమి కొనేవారు, అమ్మేవారు కొద్దిగా మార్చి వరకు ఆగాలి. వీరికి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, ప్రదక్షిణలు ఆరాధన చేసుకుంటే అవి కూడా తగ్గుతాయి. అలాగే శని వలన ఆరోగ్య భంగాలు కలిగే అవకాశం ఉంది. యాక్సిడెంట్స్, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. శనికి తైలాభిషేకం, శివాలయ దర్శనం చేసుకోండి. అలాగే రవి వలన గవర్నమెంట్కి సంబంధించిన పని, ఉద్యోగం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తండ్రికి కొద్దిగా అనారోగ్యం. సూర్య నమస్కారాలు చేసుకోండి. ఈ రెమెడీస్ మీరు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు మార్చి వరకు 2026 మార్చి వరకు అంత శుభం జరుగుద్ది. రెమెడీస్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి. ఆయురారోగ్య అష్టారాలతో ఉండండి. ఓం శాంతి శాంతి శాంతి.